నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అదే పనిగా వరుసగా రాజకీయ దాడి చేస్తుంది. అమరావతి నిర్మాణం అసాధ్యమని తేల్చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదే సమయంలో అమరావతి సోకుల పేరుతో దోపిడీకి తెరతీశారని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పనిలో పనిగా ఆ మధ్య జగన్ ప్రస్తావించిన మావిగన్ను చర్చల్లో ఉండేటట్టు జాగ్రత్త పడుతున్నారు. అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెబుతూనే మావిగన్ను తెరపైకి తీసుకురావడం టీడీపీ శ్రేణులకు ఆగ్రహం కలిగిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి నిర్మాణ పనులపై చేసిన అవినీతి ఆరోపణలను టీడీపీ ఖండించింది. రుషికొండ ప్యాలెస్ను ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. మొత్తానికి రాజకీయ వివాదానికి అమరావతి కేంద్రంగా మారిపోయింది. నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్న తరుణంలో పదేపదిగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అమరావతికి మద్దతు అని చెబుతారు, అంతలోనే స్వరం మార్చి కొత్త పేర్లు తెచ్చి ప్రజల్ని గందరగోళంలోకి పడేస్తున్నారన్నది టీడీపీ వాదన. రాష్ట్ర రాజధాని విషయంలో క్లారిటీ లేదని మరోసారి దుమారానికి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. రుషికొండ నిర్మాణాలకు చేసిన ఖర్చుపై వైసీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు టీడీపీ నేతలు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో అమరావతి కేంద్రంగా వైసీపీ ఎంచుకున్న లైన్ పొలిటికల్ చర్చకు దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు ఓట్ల సురేంద్ర గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ముందుగా చిందేపల్లి మధుసూదన్ గారు నమస్తే, అలాగే ఓట్ల సురేంద్ర గారు నమస్తే. చర్చలోకి స్వాగతం అండి. ఏంటి పదే పదే అమరావతిపై ఆరోపణలు చేస్తున్నారు? ఒక పక్క శరవేగంతో అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్క క్యాబినెట్లో ఆ తీర్మానాలు చేసి అభివృద్ధిని శరవేగంగా పరుగులు పెడుతున్నటువంటి ఏపీ ప్రభుత్వంపై ఏంటి వైసీపీ కక్ష సాధింపు చర్యలా, లేకపోతే ఏంటి అమరావతిపై? మధుసూదన్ రెడ్డి గారు సార్, ముందుగా మీకు ప్రైమ్ టీవీకి ప్రేక్షకులకి అదేవిధంగా సోదరులు సురేంద్ర నాయుడు గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలనా విధానానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒక ట్యాగ్ లైన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంతా ఉంది సార్. ఏంటంటే సార్, అది ఆ ట్యాగ్ ఏంటంటే దోపిడీ బాబు, లూటీ బాబు, లాఠీ బాబు, లూటీ బాబు, లాఠీ బాబు అనే తరుణం అనే మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో పాలన సాగుతాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో పెదబాబు, లూటీ బాబు, మొత్తం అమరావతి పేరుతో, రాజధాని పేరుతో ఇక భూమి దోపిడీ, దందాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, దహనకాండలు చేస్తా ఉంటే ఈ లూటీని కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు గారు లాఠీ ఎత్తుకుని ఉన్నాడు. ఎవరు ప్రశ్నించినా సరే, రేపు మీరు ప్రశ్నించినా, నేను ప్రశ్నించినా, ఎవరు ప్రశ్నించినా, ఏ టీవీ ప్రశ్నించినా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి లాఠీతో కొట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో లాఠీ పెట్టుకుని ఆయన కూర్చోండాడు. మధుసూదన్ రెడ్డి గారు రైట్, ఓకే, ఆరోపణలు సహజం, లేకపోతే ఆరోపణలు చేస్తున్నారు, పై కేసులు పెడుతున్నారు, లేకపోతే లాఠీ జులిపిస్తున్నారు, ఈ సహజం. కానీ అభివృద్ధి పేరుతోటి ఒక పక్క ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రం కూడా నిధులు సమకూరుస్తుంది. ఒక్కొక్క పని శరవేగంతో అభివృద్ధి చేసుకున్నారు. క్యాబినెట్లో ఒక్కొక్క అంశానికి నిధులు కేటాయించి అనుమతులు, పరిపాలన అనుమతులు మంజూరు చేసుకున్నారు. ఈ తరుణంలో వైసీపీ టార్గెట్ ఏంటి? ముఖ్యంగా అమరావతి రాజధాని ఉండాలనా, లేకపోతే ఏంటి 3 రాజధానులా, లేకపోతే మావిగన్నా ఏంటి? ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా సార్. అమరావతి రాజధాని అనేటువంటిది అది ఒక అభూత కల్పన సార్. అది అమరావతి రాజధాని అనేటువంటిది కట్టడం అనేటువంటిది జన్మలో కూడా జరిగేటువంటి పని కాదు. ఇప్పుడు అది జరిగే పని కాదు. అది చంద్రబాబు నాయుడు గారు అది ఎందుకు ఆ కార్యాన్ని తలపెట్టారో అర్థం కాదు. కానీ ఈ యొక్క మచ్చలు ఈ రోజు సార్ మీరు చూసారంటే అమరావతిలో ఏ విధంగా లూటీ జరుగుతా ఉందో, అద్దాలు బిగిస్తారంట. అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అద్దాల కోసం పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు చేసే దోపిడీని మంత్రులకు కూడా పూసేస్తున్నాడు సార్. ఇతను చేసేటువంటి పాపాన్ని మంత్రులకు కూడా పూసి ఈ రోజు కేబినెట్ ఆమోదాన్ని తీసుకొని ప్రతి మంత్రి కూడా బాధ్యత వహించాలి. దీనికి నేను ఒక్కటే కాదు, నేను చేసే దోపిడీకి మీరు కూడా బాధ్యత వహించండి అనేటువంటి రీతిలో ఈ రోజు కేబినెట్ అప్రూవల్ తీసుకునేటువంటి పరిస్థితి సార్. అమరావతిలో అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి చంద్రబాబుకి చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. 500 కోట్లు ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. 10 మెడికల్ కాలేజీకి 5,000 కోట్లు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజ్ వస్తుంది. 10 మెడికల్ కాలేజీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అద్దాలు పెడితే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, పార్టీలకి అన్నింటికీ అతీతంగా ఆలోచించాలి సార్. అర్థాలు అనేటువంటిది పాలనా విధానంలో ఇప్పుడున్నటువంటి అప్పుల పరిస్థితుల్లో మీరే చెప్తున్నారు సార్. కనీసం శాలరీ ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి పోయిన సంవత్సరం ఇవ్వలేదు శాలరీ, ఈ సంవత్సరం ఈ పోయిన నెల ఇవ్వలేదు. ఈ నెల కూడా ఇస్తారో లేదో పరిస్థితి 1 దాటిపోయింది, 2 దాటిపోతుంది. మరి ఇస్తారో లేదో పరిస్థితి తెలియదు. ఈ విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏమైతే ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ అయినా సరే కొత్త పెన్షన్ వచ్చిందా లేదు.
ఈ 2 సంవత్సరాలుగా ఒక్క పెన్షన్ రాలేదు, నిరుద్యోగ ప్రస్తుతం నిరుద్యోగ వృత్తి లేదు, 1500 ఇస్తామని 1500 లేదు, సిలిండర్ లేదు, ఇచ్చిన హామీలన్నీ అటికలో మూట కట్టి ఈ రోజు అందాల పేరుతో ఈ విధంగా 2500 కోట్లు దోపిడీ చేస్తూ అది క్యాబినెట్ కట్టడం ఏంటి సార్? అది అవును కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమరావతిని నిధులు కేటాయించే విషయంలో కేబినెట్ అనుమతి తీసుకోవాలా, కాబట్టి వాళ్ళు లీగల్ గా వెళ్తున్నారు. రైట్, చూద్దాం ఏ విధంగా స్పందిస్తారు. ఓట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. సురేంద్ర నాయుడు గారు నమస్తే. రవి గారు నమస్తే. ఏంటి వైసీపీ నేతల ఆరోపణలు ఏంటి? ప్రధానంగా అమరావతినే టార్గెట్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతోటేమో మీరు కేబినెట్ నిర్ణయాలు తీసుకొని వాటిని ఒక్కొక్కటి కూడా ముందుకు తీసుకువెళ్లాలా, ఈ 5 సంవత్సరాల్లోనే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలా, అమరావతిని పూర్తి చేయాలా. ఒక పక్క పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేశారు, కానీ దీన్ని మాత్రం ససేమిరా అంటున్నారు వైసీపీ నేతలు. ఏ విధంగా చూడొచ్చు? రవి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరుడు మధు గారికి, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. రవి గారు, ఇప్పుడు మా ముందున్నటువంటి ధ్యేయం, ఈరోజు మధు వాళ్ళ పార్టీ ఉనికి కోసం, వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుల మెప్పు కోసం ఏదైనా మాట్లాడొచ్చు, అది సహజం. ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీని గురించి మాట్లాడుకోవాలా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం అది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. దాని పక్కన మా దృష్టిలో మేమేం చేస్తామంటే, మా ముందున్నటువంటి మా దృష్టిలో ఎవడు ఎన్ని ఆరోపణలు చేసినా మా ముందున్నటువంటి ధ్యేయం ఏమంటే, ప్రపంచంలో పేరెన్నికన్నటువంటి ఏ సంస్థ అయినా కేర్ ఆఫ్ అమరావతిలో ఉండాలి. ప్రపంచంలో ఎంత పెద్ద సంస్థ అయినా కేర్ ఆఫ్ అమరావతి కావాల. దానికి అభివృద్ధి కేర్ ఆఫ్ అమరావతిగా ఉండాల. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతిగా ఉండాల. 5 కోట్ల మంది ప్రజానీకాన్ని కలలగొన్నటువంటి రాజధాని అమరావతిగా ఉండాల. మేమిచ్చిన మాట ప్రకారం ఏదైతే 2028 నాటికి రాసి పెట్టుకోండి రవి గారు, 2028 నాటికి అమరావతిలో మేజర్ బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలన్నీ కూడా అమరావతిలో నెలకొల్పుతాం. అదే విధంగా విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ అమరావతి వైపు చూసే విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత, నియర్లీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అదే విధంగా అమరావతి అనే రాజధానిని చూసి ప్రతి రాష్ట్ర రాజధాని కూడా ఆలోచించుకోవాలి. రాజధాని అంటే ఇలా ఉండాలి. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగు వారికి ఒక కేరళ పడ్డ తెలుగు వారికి ఒక రాజధాని ఉండాలా, ఆ రాజధాని అనేది ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని ఉండాలా అని చెప్పి చంద్రబాబు గారు చేశారు అని అందరూ చెప్పుకునేట్టుగా చేయడమే మా ధ్యేయం. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. 2 విషయాలు రవి గారు, ఒక నిమిషం. 2 విషయాలు. మాకు పిచ్చి ఉంది, మాకు కానీ మా చంద్రబాబు నాయుడు గారి కానీ ఒక పిచ్చి ఉంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకు కూడా ఒక పిచ్చి ఉంది. మా పిచ్చి ఏమంటే, అధికారంలోకి వచ్చే తర్వాత అభివృద్ధి చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఏదైతే తరాల భవిష్యత్తును బాగు చేయడం, ఇది మా పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి ఏమంటే, నిర్మాణ సంస్థలన్నింటినీ కూడా కూలగొట్టడం, అభివృద్ధిని అడ్డుకోవడం, ప్రతి దానిని రాజకీయం ఇది అంటే ఇప్పుడు దాచుకోవడం అనేది మాకు అలవాటు అని చెప్పి ఇందాక మా మధు చెప్పాడు. ఇప్పుడు సాక్షాత్ ఈడీ అటాచ్ చేసింది రవి గారు 43,000 కోట్లు. నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఇంకొకరు చెప్పేది కాదు. 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది రవి గారు. నామే చేసింది, చంద్రబాబు గారి మీద 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ ప్రజా దొంగను దోచేసి 16 నెలలు చెప్పకూడు తిని
బయట వచ్చి మీరు మాట్లాడితే నీతులు మీరు రైట్ మాట్లాడితే రైట్ సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి ఏదైనా సరే సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మాట్లాడండి ఒక విధంగా చెప్పాలంటే అమరావతి విషయం ఒకటి మీరు అమరావతి విషయంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఋషికొండ అంశాన్ని తీసుకొస్తున్నారు. ఋషికొండ అంశంపై ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. దాదాపు 500 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఋషికొండని మొత్తం కూడా బోడిగుండు చేసి అక్కడైతే మాత్రం ఒక ప్యాలెస్ని నిర్మించారు. దానికి దేనికి ఉపయోగిస్తారన్నది కూడా ఒక క్లారిటీ లేదు. కానీ టీడీపీ నాయకులు అయితే ప్రధానమైనటువంటి ఆరోపణ ఎందుకు కట్టారు, అది మీ సొంత అవసరాలకు కట్టారా, అనవసరంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఒక రాజధాని నిర్మిస్తుంటే ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ఒక ప్రజల కోసం ఒక చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో దాదాపు 75% కొన్ని బిల్డింగులు అయితే పూర్తవచ్చినాయి. ఎందుకు ఈ ఆరోపణలు, ఏంటి మీ యొక్క టార్గెట్ ఏంటి? సార్ ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత తెచ్చారంటున్నారు సార్. మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మేము మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ భారతదేశంలో ఏదైనా రాజధానికి చట్టబద్ధత ఉందా? ఏ రాజధానికి లేని చట్టబద్ధత అమరావతికి మాత్రం చట్టబద్ధత తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒకటి సార్, నేను చిన్నగా ఒక ప్రశ్న ఇస్తున్నాను సార్. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క దాని మీద క్లారిటీ ఇవ్వండి. గతంలో మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, ఎన్నికలకు పోయారు. కానీ 3 రాజధానులు కాదు అమరావతి రాజధాని చెప్పేసి కూటమి ఎన్నికలకు ముందు వెళ్ళింది, వాళ్ళకు బ్రహ్మరథం పెట్టారు. కానీ మళ్ళీ దాన్ని 3 రాజధానులు అంటూ దాన్ని పక్కన పడేసి మళ్ళీ మావిగాని అంటూ ఇట్లా రకరకాలుగా చేస్తుంటే ప్రజలు గందరగోళానికి గురవరా? వైసీపీ స్టాండ్ ఏంటి? వైసీపీ నాయకుల్లోనే గందరగోళం ఏర్పడే పరిస్థితి లేదా? సార్ మా స్టాండ్ క్లియర్ గా చెప్పారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణ గారు ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నారు. నాయకులంతా కూడా సుస్పష్టంగా అమరావతి మీద క్లియర్ గా చెప్తున్నారు సార్. అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి దోపిడీకి ఒక సామ్రాజ్యం. ఇది రాజధాని కాదు, చంద్రబాబు నాయుడు గారి దోపిడీ సామ్రాజ్యం. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు మనం పెట్టేటువంటి పరిస్థితి మనకు ఉందా లేదా అనేది మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని గురించి మనం ఆలోచించాలి. ఆర్థిక స్థితిని ఆలోచించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు. అమరావతి రాజధాని కాదన్నా 3 రాజధానులు అన్నాడు. సరే 3 రాజధానులు మీరు ఒప్పుకోవట్లేదు, దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఇప్పుడు ఈ అమరావతిని కదిలించే పరిస్థితి లేదు, మీకు ఇక్కడి నుంచి జరిగిపోయే పరిస్థితి లేదు కాబట్టి మావిగన్ అన్నాడు. మీరు ఆలోచించండి, మావిగను ఎంత నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ఆలోచన. దీంట్లో ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్లు ఉన్నాయి, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. దీనికి ప్రత్యేకించి ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. సాయిల్ కండిషన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. అమరావతిలో సాయిల్ కండిషన్స్ సపోర్ట్ చేయవు. అక్కడ అన్ని కూడా నిర్మించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు మీరు నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డు చూసారంటే 125 కోట్ల రూపాయలు కిలోమీటర్ ఖర్చు పెడుతున్నారు. అదే రైల్వే స్టేషన్ కి ఏమో 5,000 ఎకరాలు కావాలంటున్నారు, కొత్త ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏరియాలో ఈ మావిగన్ అనేటువంటి ఏరియాలో ఉంది కాబట్టి ఈ మావిగన్ అనేటువంటి చాలా సూటబుల్ అయినటువంటి ఏరియా. దాంట్లో 10% పెడితే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక పెద్ద రాజధాని వస్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాదన. లేదు, మేమంతా అమరావతి చుట్టుపక్కల అంతా కూడా 1000 ఎకరాలు మేము మా యొక్క అనుచరులు మా బినామీదారులు అంతా కొని కట్టేశాం, అంతా కొనుక్కునేసాం. ఇప్పుడు అమరావతిని మారిస్తే దాని భూమి విలువలు పెరగవు, తగ్గిపోతాయి. కాబట్టి మేము అమరావతి నుంచి బయట ఎంత ఖర్చు అయినా, ఎంత ప్రజాధనం దుర్వినియోగమైనా, ఎంత నష్టమైనా సరే అమరావతి మీద ఉంటాం. లేకపోతే అమరావతి కానీ బయటకు వస్తే మా పక్కన ఉన్నటువంటి భూములు, మా ఇన్సైడ్ ట్రేడింగ్ లో జరిగినటువంటి భూముల యొక్క విలువ పెరగదు అన్న ధోరణిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ముందుకు తీసుకెళ్తున్నారు సార్. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్, ఈ రోజు అమరావతిలో జరిగేటువంటి దోపిడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలువుగా మేము వ్యతిరేకంగా తెలియజేస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు చేసే అవినీతి మాత్రమే, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ కంపెనీని అమరావతి తీసుకొచ్చావు? సురేంద్ర చెప్తున్నాడు అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి కావాలంట. ఎస్, సురేంద్ర చెప్పింది కరెక్ట్. అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి. ఈ యొక్క దోపిడీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి, ఈ దందాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి, అవినీతికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి. ఈ యొక్క కానీ మధుసూదన్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అమరావతి మీద ఒక చట్టబద్ధత కోసం కేంద్రానికి ఒక బిల్లు పంపించేటప్పుడు మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. కానీ అసెంబ్లీలో
ఈ విషయాలు చెప్పాల్సింది. మేము అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, అమరావతి రాజధాని విషయంలో, కానీ అవినీతిని మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ఒక్క మాట చెప్పుంటే మీకు మంచి ఎడ్జ్ ఉండేది. కానీ వాటిని కూడా మీరు పక్కకు పెట్టేశారు. రైట్, సురేంద్ర నాయుడు గారు, ఏంటి ఒక పక్క అవినీతి జరుగుతుంది, దాదాపు అమరావతి పేరుతోటి మాత్రం అవినీతి అయితే మాత్రం విచ్చలవిడిగా జరుగుతుందని చెప్తున్నారు. మరో పక్కేమో మీ పార్టీ నాయకులు అయితే మాత్రం రుషికొండ మీద న్యాయ విచారణ జరపాలా, దాన్ని మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ విధంగా చూడొచ్చు అంటారు సురేంద్ర నాయుడు గారు? రవి గారు 70% కంప్లీట్ చేశాం పోరాటాన్ని. గత 5 సంవత్సరాల్లో 1% నిజంగా చిత్తశుద్ధి అభివృద్ధి మీద ఉంటే చేస్తారా? రెండోది, అమరావతి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడ? వీళ్ళే అధికారంలో లేనప్పుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అమరావతికి మేము అడ్డు కాదు, నిలువు కాదు, నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే అమరావతి ఉంటాది, రాజధాని ఉంటాది, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అధికారంలోకి రాకముందు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతిలో ప్యాలెస్ కట్టుకొని, ఈ ప్యాలెస్ ముందర అమరావతి భూమి ఇచ్చినటువంటి ఇబ్బంది పడి మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రవి గారు ఆయన మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడమని చెప్పండి. ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం, ప్లీజ్. ఇంగ్లీష్ జ్ఞానం అనేది ఉండాలండి. రైట్, మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్లీజ్ 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 సబ్జెక్ట్ లోకి రండి. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్ ఆపాలి సార్ మీరు. రైట్ రైట్ మాట్లాడు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని మీరు చెప్పారు. మరి మీరు చెప్పిన మాట మీరు కట్టుబడి లేకపోతే ఏమనాలి మిమ్మల్ని? రాజకీయాలు అనాలా? సరే ఓకే, మళ్ళా 3 రాజధానులు అన్నారు. మరి దానికైనా కట్టుబడి ఉన్నారా? 3 రాజధానికైనా మళ్ళా అధికారం పోయిన వెంటనే ఆ 3 రాజధానులు పక్కన పెట్టి మావుగన్న అంటారు. అంటే మీరు చెప్పిన దానికంతా మేము తానా అంటే తందానా? అందుకని మాకు అధికారం ఇచ్చింది, మాకు అధికారం ప్రకటించారు. మాకు ఇచ్చింది అమరావతి కట్టమని, పోలవరాన్ని నిర్మించమని, రోడ్ల రెడీమని, ప్రపంచం మెచ్చిన రాజధాని అమరావతిగా చేయమని, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ గా తెచ్చమని మాకు ఇచ్చారు. మీరు చెప్పింది మేము చేయమని కాదు చెప్పింది. మీరు 600 కోట్ల రూపాయలు భారతీయ కళ్ళలో ఆనందపడడానికి 600 కోట్ల రూపాయలు రుషికొండకు గుండు కొట్టి ఆడ ఖర్చు పెట్టి 600 కోట్లు తేండి, అమరావతిలో పెడదాం, మీ పేరు పెడదాం, లేదంటే రాజశేఖర రెడ్డి గారి పేరు పెడదాం. 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి డొనేషన్ ఇచ్చినారని మీ పేరు పెడతాం, రాండి, మీకు చిత్తశుద్ధి ఉంటే అది చేయరు. మీరు 43,000 కోట్లు ప్రజాదాన్ని తిన్నారు కదా మీరు, దాంట్లో కొంచెం సగం భాగం వెళ్ళండి అమరావతిలో. ఎవరు పెట్టినారండి 2 లక్షల కోట్లు అమరావతిలో? సెల్ఫ్ సస్టైన్ సిటీ అది, దాని ఇష్టంగా అదే డెవలప్ అయ్యే సిటీ అది. అందుకనే మనం 33,000 ఎకరాలు తీసుకొని డెవలప్మెంట్ చేసి ఒక లాఠీ ఇరక్కుండా అక్కడ రెడీ చేస్తున్నాం మనం. దాన్ని ఏదో మీరు రాజకీయాలు చేసి ఇష్టానుసారం మీరు మాట్లాడుతూ ఉంటే అది తీకొడుతున్నారండి మిమ్మల్ని, అది కరెక్ట్ కాదండి. అందుకనే నేను అంటున్నా, మాకు అధికారం ఇచ్చింది ప్రజలు, అమరావతి కంప్లీట్ చేయమన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అనేసి అంటున్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు చెప్తారు. మీరు కంట్రోల్తో చూస్తే సురేంద్రబాబు గారు వేరే ఏది కూడా కనిపించింది కనపడినట్టే ఉంటది. అదేదో చెప్తారు చూడండి, ఒక అస్త్రం కింగ్ న్యూ క్లాత్స్ అనేసి. ఆ విధంగా మీకు భూతద్దాలు పెట్టుకొని మీరు చూడాలా. మేము చేసి గ్యాస్ ఇచ్చాం, అన్నా క్యాంటీన్ పెట్టాం, రైతులకు 20,000 రూపాయలు ఇస్తున్నాం, అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అన్నాం ఇస్తున్నాం, మెగా డిఎస్సీ అన్నా చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా అభివృద్ధి ఎక్కడ ఆపకుండా అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అభివృద్ధితో ఎత్తున్నాం. మీ పిచ్చి మా మీద దుద్దేసి పిచ్చి అనే దుమ్మిలు చేసి దోపిడీలు చేసి మాకు కావాల్సిన డబ్బే, మాకు అధికారం ఉంటే చాలు, ఏది ఏమైనా పని అనేది మాకు ఉద్దేశం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత 5 సంవత్సరాలలో అమరావతికి ఏదైనా ఒక తట్ట మట్టేశారా?
లేదు మీరు అన్నట్టే 3 రాజధానులు అన్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి, ఆ 3 రాజధానుల్లో అయినా సరే ఎక్కడ సరే ఒక బిల్డింగ్ కట్టారా? ఈరోజు మీ మావగారిని అంటున్నాం కదా, మావగారిని అనేటప్పుడు ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు రాయలసీమలో ఏదో రాజధాని చేస్తా ఉన్నారు, ఇప్పుడు అమరావతిలో చేస్తాం 3 చెప్పారు కదా. ఇప్పుడు మావుగారిని అంటే ముగ్గురిని మోసం చేసినట్టే కదా, మీరు ముగ్గురిని మోసం చేసినట్టే కదా. మీరు మావుగారిని అంటే రాయలకి ఏం చేస్తున్నారు మీరు, వైజాగ్ ఏం చేస్తున్నారు మీరు, అమరావతిలో ఏం చేస్తున్నారు మీరు, ఈ ముగ్గురిని మోసం చేసినట్టే కదా. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఏ కార్యక్రమం అంటే ఈ మావుగన్ అంతా కూడా సిఆర్డిఏ లో సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే వైసీపీ అయితే మాత్రం వ్యతిరేకిస్తుంది. ఒక పక్క ల్యాండ్ పూలింగ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి బిల్డింగ్ల విషయంలో అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ విషయంలో ప్రతి అంశాన్ని కూడా విమర్శిస్తూనే ఉంది. ఎక్కడా కూడా సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మరోపక్క మీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ అంటే మండల్లో ఎల్పీ నేత బొత్స సత్యనారాయణ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మండలి సాక్షిగా అయితే మాత్రం మేము 3 రాజధానుల మీద పునరాలోచన చేస్తామని చెప్పేసి అప్పుడు జరిగింది. తర్వాత మావిగాని తీసుకొచ్చారు. కానీ ఒక పక్క గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్ తీసుకొచ్చినప్పుడు దానిపై కూడా మీరు విమర్శలు చేస్తున్నారు. కానీ ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉంటే ముఖ్యంగా పక్క రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో చులకన భావం ఏర్పడే అవకాశాలు లేవు అనుకోవచ్చా? సార్ మేము సద్విమర్శలు చేస్తున్నాం సార్, ప్రజల కోసం మేము పోట్లాడుతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలు అమరావతికి మాట్లాడమని చెప్పండి. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి ఉంటే, అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ ప్రభుత్వంలో ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే రమ్మని చెప్పండి అసెంబ్లీకి. మాట్లాడండి మీరు, అసెంబ్లీకి రాకుండా మీరేంటి మాట్లాడారు మీరు? లేదంటే రాజీనామా చేయండి మీరు. 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మీరు మాట్లాడాలా? లేదనుకుంటే మీకు ఎమ్మెల్యే పదవి ఉండాలంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది మీద చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీలో మాట్లాడండి. మీరు అది మాట్లాడకుండా, సిగ్గు లేకుండా పోయి కర్ణాటకలో కూర్చొని మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా అభివృద్ధి గురించి? అమరావతి గురించి మాట్లాడతారా? మీరు మాట్లాడేదానికి అభివృద్ధి గురించి మాట్లాడే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు మీరు. మీకు మరి అది గౌరవం. అందుకే కదా ప్రజలందరూ కూడా మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకా అభివృద్ధి సంక్షేమానికి అభివృద్ధికి సహకరించండి, మంచి సలహా ఇవ్వండి. ఆ సలహా ఇస్తే సంతోషిస్తారు. అంతేగాని మీ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఉండి ఊరికే ఉండేదానికి ఇక్కడ ఎవరు లేరు. రెడ్డి బుద్ధి రాజ్యాంగం, ఇంకొక బుక్ రాజ్యాంగం అంటే మీ మాదిరి రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా అమలు చేయటం, మేము అమలు చేసి ఉంటే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి లేకపోతే మీ తాట ఒక్కొక్కటి తాట ఒలిచేసి ఉంటుంది ప్రభుత్వం. మాట్లాడతారు మీరు. మీ దాంట్లో అప్పుడు ఏది మీరు చేసేది? 5 సంవత్సరాలు చూసాం మేము. 5 సంవత్సరాలు చూసి తప్పులకి 5 సంవత్సరాలు చూసాము. మేము అధికారంలోకి వచ్చాం. బెదిరించడానికి చూసుకోండి మీరు. మీకంతా సురేంద్ర నాయుడు గారు చివరిగా చెప్పండి ఏంటి? సురేంద్ర నాయుడు గారు రైట్. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు చివరిగా చెప్పండి ఏంటి అమరావతి విషయంలో? రైట్, అమరావతి విషయంలో దాదాపు ఇప్పటికే 33,000 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన
ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి సంస్థలు కావచ్చు, ఇంకా భూసేకరణ అయితే చేసే అవకాశం ఉంది. ఏంటి వైసీపీ ఆరోపణలపై ఏంటి అంటే నిజంగానే ఆరోపణలు వాటికి అంటే చేకూరుస్తుందా, లేకపోతే నిజం చేకూరుస్తుందా, లేకపోతే నిజంగానే అక్కడైతే మాత్రం అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారి ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, కళ్ళు లేని వాళ్ళు మాకు కనపడలేదు అంటే మనం ఏం చేయలేం. గత 5 సంవత్సరాల్లో కూడా ఇదే కదా చేశారు వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో అందరూ వీళ్ళు చెప్పింది ఏం చెప్పారు ఆ రోజు కూడా, అవంతా ఊరికి ఏదో మనిషి పూసి మారేడుగా చేస్తున్నారు, అక్కడే అభివృద్ధి జరగలేదు, బిల్డింగ్ లేవు. 5 సంవత్సరాల కంటిన్యూ అదే కంపెనీలో కూర్చొని రాజ్యాంగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదే హైకోర్టులో కూర్చొని కేసులు పరిష్కరించుకున్నారు. మరి అది కనపన్నే లేదంటారు, మళ్ళీ అక్కడే కూర్చొని మాట్లాడతారు. వీళ్ళ సీనియర్ నాయకులేమో అది అడివి అంటారు, శ్మశానం అంటారు, పిఎల్ రాజధాని అంటారు, ఒక అడుగు ముందుకేసి అంటారు, రాజధాని అంటారు. రాజధాని అనేటువంటి వీళ్ళని మనం ఏం మాట్లాడతాం సార్? రైట్, సురేంద్ర నాయుడు గారు, థ్యాంక్ యూ. అయితే మాత్రం అలాగే చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఉట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే ఒక పక్క 3 రాజధానుల విషయంలో గతంలో వైసీపీ తీసుకున్న నిర్ణయం తర్వాత పక్కన పెట్టేసి మావిగా తెరపైకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోంది అని చెప్పేసి టీడీపీ నాయకుల ఆరోపణ. అయితే అభివృద్ధి పేరుతోటి అమరావతిలో అయితే మాత్రం అవినీతి జరుగుతోందని చెప్పేసి వైసీపీ ఆరోపణ. ఏది ఏమైనా సరే అభివృద్ధితో అయితే మాత్రం ముందుకు వెళ్తాం, ఏది ఏమైనా సరే అమరావతి అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయ.